అండర్ కన్స్ట్రక్షన్ హోమ్ టూర్ ఇలాంటి డిజైన్ అనేది ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు. హౌస్ మొత్తం చెదలు పట్టినా పాడవకుండా, అలాగే వాటర్ పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఉండే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఒక సిరీస్గా వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నామండి. అందులో భాగంగానే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న హౌస్కి సంబంధించిన వీడియోస్ అనేవి రెగ్యులర్గా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది, స్టార్టింగ్ నుంచి మొత్తం కూడాను. అయితే అందరూ కూడా ప్లానింగ్ ఎలా ఉంది, డిజైన్ ఎలా చేస్తున్నారు, ఏంటి ప్లాను, కొలతలు ఏంటి, వాటి గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈ హౌస్కి సంబంధించిన ప్లానింగ్, ఎక్కడ ఎలా డిజైన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మెజర్మెంట్స్ కూడా తెలుసుకుందామండి. మీరు చూస్తున్న హౌస్ మొత్తం ఏదైతే ఉందో ఈ హౌస్ యొక్క వెడల్పు అనేది 43.3, మనకి 43 అడుగుల 3 అంగుళాలు మనకి వెడల్పు అనేది ఉంటుంది. అలాగే పొడవు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50 అడుగుల 6 అంగుళాలు మనకి పొడవు అనేది ఉంటుందన్నమాట. సో ఇది ప్లింత్ ఏరియా మెజర్మెంట్ ఇదే, స్లాబ్ ఏరియా మెజర్మెంట్ కూడా ఇదే. అయితే దీనిలో కొంచెం పైన డిజైన్లో కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా నేను ముందు చెప్తాను. హౌస్ ఫ్రంట్ లుక్ అనేది మనకి నార్త్ సైడ్ అయితే ఉంటుందండి. మనం ఇటు వెస్ట్ సైడ్ నుంచి లోపలికి అయితే వస్తున్నాం. ఇక్కడ రౌండ్ పిల్లర్స్ అనేవి వరుసగా 4 తీసుకున్నారు. అలాగే ఇది మొత్తం వరండా స్పేస్ అనేది వస్తుంది. దీని యొక్క వెడల్పు అనేది మనకి 13.5 అడుగు వెడల్పు అనేది ఉంటుంది అనమాట. పొడవు ఇందాక చెప్పాను కదా, మనకి 43.3 అయితే వస్తుంది. సో ఇది అనమాట. వీటిలో వచ్చేసరికి మనకి ఫ్రంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఇది మొత్తం మనకి వరండా స్పేస్ అనేది వస్తుంది. హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయ్యేది మెయిన్ డోర్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ ద్వారబంధం అనేది మనకి సెంటర్లో ఇచ్చారనమాట. దీని పక్కనే మనకి పెద్ద విండో అనేది ఒకటి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి 2 విండోస్ అనేవి తీసుకున్నారనమాట ప్రాపర్గా. ఇంకా మనకి హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇది మొత్తం మీకు హాల్ అనేది వస్తుందండి. స్టెప్స్ అనేవి అక్కడ ఇచ్చారు, మనకి డూప్లెక్స్ కాబట్టి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా కామన్ హాల్ అనేది రావడం జరుగుతుంది. ఎల్ షేప్ ఉంటుంది, అదంతా డైనింగ్ ఏరియా అనేది వస్తుంది. అటువైపు బెడ్రూమ్, అటువైపు కిచెన్. ఇది వచ్చేసరికి మీకు రూమ్ గురించి చెప్తానండి. ఈ రూమ్ అనేది మనకి ఇటువైపు మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఉందన్నమాట. సో ఆ స్విమ్మింగ్ పూల్లో నుంచి వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఈ రూమ్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అందుకే ఇది మొత్తం గ్లాస్ అనేది వచ్చేస్తుంది, అందుకే అటు ఇటు మొత్తలు అనేవి కట్టారు. స్విమ్మింగ్ పూల్ అయితే ఇదనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఈ రూమ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అనమాట. ఇది ప్లానింగ్ సంబంధించింది. మీకు ఒక్కొక్క రూమ్ వివరంగా చెప్తానమాట. సో ఈ హాల్ ఏదైతే ఉందో ఈ హాల్ యొక్క పొడవు అనేది 28.6 అనేది ఉంటుంది. 17.3 అనేది వెడల్పు అనేది ఉంటుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద కొంచెం స్పేస్ ఉంటుంది, డైనింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది 13.6 పొడవు అనేది ఉంటుంది. అలాగే వెడల్పు అనేది 13.1 అనేది ఉంటుంది. ఇందులోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 4 అడుగుల వెడల్పు తోటి ఉంటుంది. మొత్తం 13.6లోనే బాత్రూమ్ కమ్ డ్రెస్సింగ్ ఏరియా అనేది తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఏదైతే మనకి డైనింగ్ ఏరియా ఉందో దీని యొక్క సైజు 17.9 వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 13.6 అనేది ఉంటుంది. అలాగే దీనికి ఎదురు మనకి కిచెన్ అనేది వస్తుంది. మీరు చూస్తుంది కిచెన్ అనమాట. ఈ కిచెన్ యొక్క సైజ్ అనేది మనకి 17 అడుగులు పొడవు అనేది ఉంటుంది, 12 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది అనమాట కిచెన్కి సంబంధించి. ఇందాక స్విమ్మింగ్ పూల్ పక్కన రూమ్ అని చెప్పుకున్నాం కదా, కిచెన్కి ఎదురువైపు వస్తుంది. ఆ రూమ్ యొక్క కొలతలు వచ్చేసరికి మనకి 17.3 పొడవు ఉంటుంది, 12 అడుగులు యాజ్ ఇట్ ఈస్ వెడల్పు అనేది ఉంటుంది. మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళినట్లయితే పైన ఇది మొత్తం మనకి డూప్లెక్స్ అనమాట. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. ప్రతి ఒక్క దానికి సంబంధించిన వీడియోస్ అంటే స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ మనం స్లాబ్ లెవెల్ వరకు కూడా డైలీ ఏ రోజు వీడియో ఆ రోజు మీకు అప్లోడ్ చేసుకుంటూ రావడం జరిగింది. అవన్నీ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీ ఇంటి నిర్మాణంలో మీకు ఉపయోగపడవచ్చు. మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి తీసుకురాగలం. ఇక హౌస్ విషయానికి వెళ్ళినట్లయితే స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వచ్చాం. పైకి వచ్చినట్లయితే మనకి కింద ఏ విధంగా డిజైన్ అయితే చేసుకున్నారో పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అలాగే ఉంటుంది అనమాట. డిజైన్ అనేది చిన్న మార్పులు ఉంటాయి, వీటి గురించి కూడా చెప్తాను. ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి కిచెన్ అనేది కిందనే ఉంటుంది. పైన వచ్చేసరికి అన్ని బెడ్రూమ్స్ అలా రావడం జరుగుతుంది. ఇది కొంచెం హాల్ స్పేస్ కింద మనకి రూమ్ అనేది స్టార్టింగ్ రూమ్ తీసుకున్నారు. దీని తర్వాత వచ్చేది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది. కింద కూడా సేమ్ ఇదే స్పేస్లో మనకి రావడం జరిగింది. మీరు కింద కొలతలు చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా, సేమ్ అవే మెజర్మెంట్స్ తోటి ఈ బెడ్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. దీని ముందు హాల్ అనమాట. ఇక వచ్చేసరికి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో అటువైపు కూడా సేమ్ ఇలాగే ఇవ్వటం జరిగిందనమాట. అది కూడా చూపిస్తాను. పైన ఒక రూమ్ పక్కన వచ్చేసరికి మరొక బెడ్రూమ్ అయితే డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ హౌస్లో మొత్తం కూడా చెదలు అనేది పట్టకుండా, తడిచినా కూడా పాడవకుండా
లైఫ్ ఉండేటట్లు మొత్తం కూడా డబ్ల్యూపీసీ విండోస్ కానీ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ని కానీ పెట్టడం జరిగింది. మీరు మొత్తం చూడవచ్చు. ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి ఒక రౌండ్ స్టెప్స్ అనేవి మనకి జింక్ పైపులతో కానీ ఏదైనా ఒక రౌండ్ స్టెప్స్ అనేవి ఇక్కడ తీసుకుంటారనమాట. కింద కూడా మనకి కొంచెం రిలాక్స్ అవడానికి స్పేస్ తీసుకున్నారు కదా, ఇదే ఏరియాలో వస్తుంది. అలా ఈ రూమ్ తీసుకున్నారు. దీని పక్కన వచ్చేసరికి బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట. కింద వచ్చేసరికి మనకి కిచెన్ వచ్చింది, పైన వచ్చేసరికి బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఈ ప్లేస్లో వచ్చేసరికి మధ్యలో మాత్రం మనం మెట్లెక్కి పైకి వచ్చినట్లయితే మొత్తం ఇది హాల్ కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఎంట్రన్స్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఏ విధంగా అయితే మనకి డోర్ అనేది వచ్చిందో సేమ్ అదే ప్లేస్లో మనకి డోర్ అనేది వస్తుంది. అటువైపు ఇటువైపు సేమ్ మనకి విండోస్ ప్లేస్లో విండోస్ అనేవి రావడం జరుగుతుంది. అయితే కొంచెం ఇక్కడ మనకి ఖాళీ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. డిజైన్ పరంగా మీరు చూసినట్లయితే ఇవి గోపురం టైప్లో ఉండే మనకి స్లాబ్స్ అనమాట. ఇవి ఇలా తీసుకున్నారు. వీటికి సంబంధించి ముందు ఎలా డిజైన్ చేస్తారు ఏంటి అనేది నేను ముందు వీడియోస్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన మెజర్మెంట్ కొలతలు అయితే ఇవ్వండి. ఇప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదండి. చాలామంది కూడా ప్లానింగ్ గురించి చెప్పండి, కొలతల గురించి చెప్పండి అని ఎక్కువ అడుగుతున్నారు. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే స్లాబ్ ఏరియా వచ్చేసరికి మొత్తం 2190.98 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుందన్నమాట. ఇది ఒక స్లాబ్ ఏరియాకి సంబంధించి. పైన కొంచెం డిజైన్ పరంగా మారుతుంది కాబట్టి పైన తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా నేను ముందు వీడియోస్లో మీకు తెలియజేస్తాను. ఫైనల్గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.